ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన ఓట్ బ్యాంక్ తీసుకురావడంలో ఆయనదే పెద్ద పాత్ర. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్ను గెలిపించుకున్నారు. అనంతరం సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ఘన విజయం సాధించారు. ఈ విజయం వెనుక అన్నీ తానై వ్యవహరించింది కూడా మైనంపల్లి హనుమంతరావే. తన పలుకుబడి, నాయకత్వ లక్షణాలతో ఇతర పార్టీల నుండి పెద్ద సంఖ్యలో నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మైనంపల్లి హనుమంతరావు లాంటి లీడర్ కి బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తీసుకొచ్చే బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు సమాచారం. మైనంపల్లి హనుమంతరావుకు గ్రేటర్ బాధ్యతలు అప్పగించడానికి తెలంగాణ పీసీసీ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి మైనంపల్లి హనుమంతరావుకు మధ్య ముందు నుంచే స్నేహ సంబంధాలున్నాయి. మైనంపల్లి హనుమంతరావుకు గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతలను అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మైనంపల్లి హనుమంతరావు ప్రజల్లో మమేకమయ్యే విధానం, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండే లక్షణాలు, ప్రజలతో కలిసిపోయే చొరవ కాంగ్రెస్ అధిష్టానానికి బాగా నచ్చినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో మైనంపల్లి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉంటారని, వారంతా కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ విజయం నల్లేరుపై నడకే అవుతుందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.